ఏంటిది? అమ్మ నీ గురించి కంప్లైంట్లు చెప్తుంది. మీరు ఆ కంప్లైంట్లు మాత్రమేగా వింటారు. ఇలా చూడు జానకి, నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. నా మూడ్ స్పాయిల్ చేయకు. ఎంతసేపటి నుంచి ఇక్కడ నించున్నాను. ఎలా ఉన్నావని కూడా మీరు అడగరా? అది ఇప్పుడు అడగడం లేముంది. నువ్విక్కడ బానే ఉంటావుగా. అవును, చాలా బాగున్నాను. అది కాస్త ఓవర్గా ఉంది. నువ్విక్కడికి రావే. నాకు తెలుసు ఇక్కడ అన్ని పనులు నువ్వే చేస్తున్నావని. నువ్వు చాలా కష్టపడుతున్నావు. అమ్మకి హెల్ప్ చేసి చేయకుండా అన్నీ ఓకే. నన్ను ముట్టుకోవద్దు. ఏ ముట్టుకుంటే ఏమవుతుంది? నేను నీ భర్తని, నువ్వు నా భార్య. అందుకని అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చు, నాకు అధికారం ఉంది. ఏంటో అధికారం? నీ మెడలో కట్టిన తాళి. నువ్వు అనుకునేటప్పుడల్లా ముట్టుకోవడానికి వదిలేయడానికి కాదు ఈ అధికారం. ఇలా చూడు జాను, ఇలాంటి మంచి రోజుల్లో నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మంచి రోజు? నీకు కావాల్సిందంతా చేయడానికా? నిన్ను ఎందుకు ఆపేశావు? కొట్టు. ఒక కుక్కలాగా ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోయాను తెలుసా? నువ్వు చెప్పింది మీ అమ్మ చెప్పింది మాత్రమే వింటున్నా. ఇక నేను ఇవన్నీ తట్టుకోలేను. లేకపోతే బయటికి పోవే. ఖచ్చితంగా పోతాను. ఒక బిడ్డ పుట్టాక ఈ ఇల్లు కిచెన్ తప్ప వేరే ధ్యాసే నాకు లేదు. ఎవరూ నా గురించి ఆలోచించట్లేదు. ఇక మీదటైనా నాకు మంచి లైఫ్ కావాలి. దానికి మధ్యలో ఇంకొక బిడ్డ నా వల్ల కాదు. ఇక్కడ నీ లైఫ్ కున్న ప్రాబ్లం ఏంటే? తినడానికి భోజనం, వేసుకోవడం, బట్టలు దొరుకుతున్నాయి, అదే కదా నీ పొగరు. తిండి బట్టలు దొరికితే చాలు కదా. మరి నీకు ఇంకేం కావాలి? అంతకుమించి నువ్వు అనుకున్న పనులనే ఇక్కడ జరగవు. నాకు తెలుసు. ఇన్ని రోజులు నేను చదివిన దానికి అసలు మర్యాద లేదు కదా. లేక మీ మగవాళ్ళు మాత్రమే ఉద్యోగానికి వెళ్ళాలా? సరే, నాకేం వద్దు. నన్ను ఉద్యోగానికి వదలొద్దు. అట్లీస్ట్ నేను ఒక ట్యూషన్ తీస్తానని చెప్పినా దానికే నేను వదిలేరా? లేదు, ఓకే అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఈ కుటుంబంలో నువ్వు సంపాదించినక్కర్లేదు, నాకు నచ్చదు. ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం సంపాదించడానికే కాదు. ఉద్యోగం, లైఫ్ ఇదంతా ప్రతి ఒక్కరికి కళ. మీలాంటి మగవాళ్ల వల్లే ఎంతో మంది అమ్మాయిలు ఇంకా కిచెన్లోనే పడున్నారు. ఆ గుంపులో ఒకదానిగా ఉండడం నాకు ఇష్టం లేదు. లేకపోతే మూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరవే.